10వ తరగతి గణితంలో 11వ అధ్యాయం త్రికోణమితి పేజ్ నెంబర్ 289లో మనకి 11.5 త్రికోణమితీయ సర్వసమీకరణాలు అని ఇవ్వడం జరిగింది. చూడండి, త్రికోణమితీయ సర్వసమీకరణాల్లో ముఖ్యమైనటువంటివి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, అలాగే సి స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, అలాగే కొసి స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇవి ఏ విధంగా వస్తాయో చూద్దాం. ముందు మనం ఒక లంబకోణ త్రిభుజం తీసుకుందాం. ఇది 90 డిగ్రీలు లంబకోణం అన్నమాట. ఇది ఇక్కడ అన్నీ కూడా యాంగిల్స్ ఏలో ఉన్నాయి కదా, అంచేత మనం ఇక్కడ యాంగిల్ ఏ దృష్ట్యా ఈ భుజాలను తీసుకుందాం. ఈ శీర్షాన్ని మనం యాంగిల్ బి అనుకుందాం, ఇదేమో సి అనుకుందాం. యాంగిల్ ఏ దృష్ట్యా ఈ లంబకోణ త్రిభుజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యాంగిల్ ఏకి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని మనం ఎదుటి భుజము అంటాం. ఎదుటి భుజము బీసీ. అలాగే ఆసన్న భుజం ఏబి అవుతుంది. ఆసన్న భుజం ఏబి అంటే ఈ యాంగిల్ ఏకి ఎదురుగా ఉన్నది ఎదుటి భుజం అయితే మిగిలినటువంటిది ఆసన్న భుజం అవుతుంది. దీని మీద బేస్ అయ్యి ఉంటుంది అన్నమాట త్రిభుజం అంతా కూడా. అలాగే త్రిభుజంలో 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని మనం కర్ణం అంటాం. అతి పెద్దది ఇది త్రిభుజంలో పెద్ద భుజం అన్నమాట, కర్ణము దీని పేరు. ఇవి తెలిసి ఉండాలి మనకి. ఈ లంబకోణ త్రిభుజంలో భుజాల నిష్పత్తులకి పేర్లు ఉన్నాయి. ఎలా అంటే సైన్ ఏ, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎదుటి భుజం బై కర్ణం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి భుజము బై కర్ణము. అలాగే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణము. ఆసన్న భుజము బై కర్ణము. అలాగే టాన్ ఏ అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజము బై ఆసన్న భుజం. దీని నుంచి మనం సైన్ ఏ నుంచి అంటే ఎదుటి భుజం బై కర్ణము అంటే మనకు సైన్ ఏ. సైన్ ఏ నుంచి మనం కొసీక్ ఏ తెలుసుకోవచ్చు. కొసీక్ ఏ ఏమవుతుందంటే కర్ణము బై ఎదుటి భుజం, కర్ణము బై ఎదుటి భుజం, కర్ణము బై ఎదుటి భుజం. కాస్ ఏ అంటే మనకి ఆసన భుజం బై కర్ణము కదా, అదే కర్ణము బై ఆసన భుజం. కర్ణము బై ఆసన్న భుజం రాసినట్లయితే ఆ నిష్పత్తి అవుతుందంటే దాని పేరు సీకెంట్ ఏ. సీకే అని రాసుకుంటాం సింపుల్గా. సీకే ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఆసన్న భుజం. టాన్ ఏ నుంచి మనం కాట్ ఏ రాసుకోవచ్చు. టాన్ ఏ నుంచి కాస్ ఏ నుంచి సైన్ ఏ నుంచి రాయకపోయినప్పటికీ కూడా మనం ఈ భుజాల నిష్పత్తులు అంటే ఈ భుజము బై ఈ భుజము, 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 ఆ విధంగా ఉన్నటువంటి అన్ని భుజాల నిష్పత్తుల్ని రాసుకుంటే వాటి పేర్లు ఈ విధంగా పెట్టుకున్నారనమాట. సైన్ ఏ అని, కాసి అని, టాన్ ఏ అని, కుసికి అని, సీకి అని, కాటి అని. కాటి అంటే అర్థం ఏంటి? ఆసన్న భుజం బై ఎదుటి భుజము, ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఇవి తెలిస్తే మ్యాక్సిమం మనం ఏ లెక్కన చేసేయచ్చు. అంటే సైన్ ఏ అంటే ఎదుటి భుజం బై కర్ణము, ఎదుటి భుజము బై కర్ణం. అలాగే కుసికి అంటే కర్ణము బై ఎదుటి భుజం, కర్ణము బై ఎదుటి భుజం అంటే ఇది. కాసి అంటే ఆసన్న భుజం బై కర్ణం, ఆసన్న భుజము బై కర్ణం. సీకి అంటే కర్ణము బై ఆసన్న భుజం. టాన్ ఏ అంటే ఎదుటి భుజము అంటే ఇది బై ఆసన్న భుజం. కాటి అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజం. ఇవి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. తెలిస్తేనే ఇవన్నీ చేయగలుగుతాం. ట్రైనోమెట్రీలో ఏ లెక్కైనా చేయాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇక్కడ లంబకోణం 90, యాంగిల్ ఏ దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, అలాగే కొసీక్ ఏ, సీక్ ఏ, కాట్ ఏ అని మనం రాసుకున్నాం. అదే ఇక్కడ యాంగిల్ సి దృష్ట్యా అంటే దీని దృష్టిలో పెట్టుకుని చేయాలి మనం.
యాంగిల్ సి దృష్ట్యా మనం ఎదురుభుజం తీసుకోవాల్సి వస్తే ఇది ఎదురుభుజం అవుతుందన్నమాట. మళ్ళీ మారిపోతుంది సెటప్ అంతా. ఇది ఇక్కడతో వదిలేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, వీటిని సింప్లిఫై చేద్దాం. మొదటిది ఏంటి? త్రికోణమితీయ సర్వసమీకరణాలు. మొదటిది కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని నిరూపించాలి మనం. లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాం కదా, ఇదేమో బి అనుకున్నాం, ఇదేమో ఏ అనుకున్నాం, ఇదేమో సి అనుకున్నాం, ఇదేమో 90 డిగ్రీలు. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని బయలుదేరదాం. మనకి ఆర్హెచ్ఎస్ రావాలి. కాస్ ఏ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఆసన్న భుజము బై కర్ణము అని. అంటే బిఏ బై ఏసీ. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేయాలి. ప్లస్ సైన్ ఏ అంటే అర్థం ఏంటి? ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం అంటే బీసీ బై ఏసీ. దీనికి స్క్వేర్ ఉంది కదా, అందుకే మనం స్క్వేర్ అప్లై చేయాలి. తర్వాత మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అంటే బిఏ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏబీ స్క్వేర్ అని రాసుకోవచ్చు, నష్టమే లేదు. ఏబీ స్క్వేర్, ఆ స్క్వేర్ని డైరెక్ట్గా ఇలా రాయచ్చు. ఇలా రాస్తే బీకి ఒక్కదానికే స్క్వేర్ అని కాదు. త్రికోణమితిలో ఏబీ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఏబీ భుజానికి స్క్వేర్ అని అర్థం అన్నమాట, బై ఏసీ స్క్వేర్. అంతేగాని ఇలా రాశాం కదా అని చెప్పి ఏకి స్క్వేర్ లేదు, బీకి స్క్వేర్ ఉంది, మళ్ళీ ఘాతాలు ఘాతాంకాల్లోకి పోకండి. ప్లస్ ఈ స్క్వేరు బీసీకి ఏసీకి అప్లై అవుతుంది కాబట్టి మనం బీసీ స్క్వేరు బై ఏసీ స్క్వేర్ అని రాసుకుంటాం. త్రికోణమితిలో ఇలా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, కింద చూడండి, కాసా కట్టాలి భిన్నాలు కాబట్టి. ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉంది. కాసాకు ఏసీ స్క్వేర్ అవుతుంది. ఈ ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్లో ఒకసారి పోతుంది. ఆ 1తో ఏబీ స్క్వేర్ని గుణిస్తే ఏబీ స్క్వేర్, మధ్యలో ప్లస్ ఉంది, ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్లో ఒకసారి పోయింది. ఆ 1తో బీసీ స్క్వేర్ని గుణించాలి, బీసీ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే అంత. మరి ఏబీ అంటే ఇది, బీసీ అంటే ఇది, అంటే ఏబీ స్క్వేరు ప్లస్ బీసీ స్క్వేర్ అని వచ్చింది. మరి మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒక లంబకోణ త్రిభుజంలో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే కర్ణము స్క్వేర్కి సమానం. కాబట్టి మనం ఇక్కడ ఏమొచ్చింది? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఇదిగో ఏబీ స్క్వేర్ బీసీ స్క్వేర్, అది దేనికి సమానం? ఏసీ స్క్వేర్కి సమానం, కర్ణానికి సమానం. కాబట్టి దీనికి బదులుగా మనం ఏమని రాసుకోవచ్చు? ఏసీ స్క్వేర్ అని రాసుకోవచ్చు అన్నమాట, బై ఏసీ స్క్వేర్. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. కానీ లేదంటే ఇక్కడ మీరు స్టేట్మెంట్ రాయాలి. ఏమని? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్వల్ టు కర్ణము స్క్వేర్, కాబట్టి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్వల్ టు ఏసీ స్క్వేర్ అని తీసుకున్నాను అని చెప్పి ఇక్కడ రాసుకోవాలి మీరు. ఇప్పుడు ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్లో ఒకసారి పోయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, దట్ ఈజ్ ఆర్హెచ్ఎస్. అంటే మనం ఏమని బయలుదేరాం? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అని బయలుదేరాం. చివరికి ఏమొచ్చింది? మనకి 1 వచ్చింది. కాబట్టి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ విలువ ఎంత? 1. రెండవది సీక్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అది కూడా చేసి చూద్దాం. సీక్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సి స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది నిరూపించాలి. సీకి అంటే మనం చెప్పుకున్నట్టుగా ఇందాక కర్ణము బై ఆసన్న భుజము, అంటే ఏసీ బై ఏబి. దీన్ని మనం ఏబి అని రాయొచ్చు, బిఏ అని రాయొచ్చు. ఏబి అని రాశాను నేను. పక్కనే మైనస్ ఉంది, ఆ మైనస్ రాసుకోవాలి. టాన్ ఏ అంటే ఏంటి అర్థం? ఎదుటి భుజము బై ఆసన్న భుజం. కాబట్టి బీసీ బై ఏబి అంటే సీకే అంటే లంబకోణ త్రిభుజంలో ఏసీ బై ఏబి. ఏసీ బై ఏబి అనేటువంటి నిష్పత్తిని మనం సీకే అంటాం. బీసీ బై ఏబి నిష్పత్తిని టాన్ ఏ అంటాం. స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి స్క్వేర్ అప్లై చేయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్
మధ్యలో మైనస్ ఉంది, మైనస్ రాసుకోవాలి. బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. ఏం చేద్దంటే స్క్వేరు లవహారాలకి రెండింటికి వర్తిస్తుంది కాబట్టి మనం ఈ విధంగా రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం కస కట్టాలి. దీనికి కస కడితే రెండు సమానంగా ఉన్నాయి కదా హారంలో, అంచేత మనం ఏబీ స్క్వేర్ తీసుకుంటాం. అదే కాసాగు. రెండు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ రెండు యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవచ్చు అనమాట. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అని రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు కింద హారాలు రెండు సమానంగా ఉన్నప్పుడు మనం కాసాగు కట్టగలిగినప్పుడు ఆ కాసాగు ఏబీ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే రెండు సమానంగా ఉన్నాయి, అదే ఇక్కడ రాసుకోవాలి. అంటే ఏబీ స్క్వేర్ యాక్చువల్గా ఇందులో ఒకసారి పోతుంది, ఆ ఒకటితో ఏసీ స్క్వేర్ని కూడిస్తే ఏసీ స్క్వేర్ అది ఇక్కడ రాసాం. ఆ విధంగా చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అని వచ్చింది. మరి దీన్ని ఏ విధంగా రాయాలి అంటే, ఇక్కడ కూడా లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకు విషయం తెలుసు. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మనకు తెలుసు. కర్ణము ఏసీ, మనకి ఇక్కడ ఏసీ స్క్వేర్ అనుకున్నాం. ఒక భుజం మరొక భుజం ఏంటిది బీసీ స్క్వేర్ ప్లస్ ఇంకొక భుజం ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మధ్యలో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. దీని నుంచి ఏసీ స్క్వేర్ ఉంది కదా, ఆ ఏసీ స్క్వేర్ అలా ఉంచండి. ఈ బీసీ స్క్వేర్ని పక్షాంతరం చెందించి అవతల తీసుకెళ్దాం. ఏమవుతుంది, మైనస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఇక ఏం మిగిలిపోయింది, ఏబీ స్క్వేర్ ఉండిపోయింది. అదే కదా మనకు కావాలి. చూడండి, ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ వచ్చింది ఇక్కడ. ఈ సూత్రాన్ని మనం ఎలా వాడుకోవాలి, ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ వచ్చే విధంగా ఉపయోగించుకోవాలి. అప్పుడు ఏమొచ్చింది, ఏబీ స్క్వేర్ వచ్చింది. అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బదులుగా ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బదులుగా ఏబీ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఆ విధంగా ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ అని రాశాను. ఇక్కడ వచ్చింది బై ఏబీ స్క్వేర్ ఉంది. ఏబీ స్క్వేర్లో ఒకసారి పోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ 1. అంటే మనం ఏమని బయలుదేరాం, సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ అని బయలుదేరితే మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది. కాబట్టి సీక్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది నిరూపించాం మనం. ఇప్పుడు మనం మూడవది చేసి చూద్దాం. కొసీక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. కొసీక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మనం నిరూపించాలి. సైన్ అంటే మనకి ఎదురుభుజము బై కర్ణము, కొసీకి అంటే కర్ణము బై ఎదురుభుజం. కర్ణం అంటే ఏసీ బై బీసీ. కొసీకే కావాలంటే మనం ఏం చేయాలి, కర్ణము బై ఎదురుభుజం అని రాసుకోవాలి. రాసుకున్నాను, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రాసాను. పక్కనే మైనస్ ఉంది, అది రాసుకోవాలి. కాట్ ఏ అంటే ఏంటి, ట్యాన్ ఏ అంటే ఏంటి గుర్తుకు రావాలి మనకి. ఎదురుభుజం బై ఆసన భుజం. మరి కాట్ అంటే ఆసన భుజం బై ఎదురుభుజం. అంటే ఏబీ బై బీసీ, ఏబీ బై బీసీ. స్క్వేర్ ఉంది, స్క్వేర్ అప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఏసీ స్క్వేర్, స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ అప్లై చేద్దాం లవానికి హారానికి, బై బీసీ స్క్వేర్. మధ్యలో మైనస్ ఉంది, మైనస్ రాసుకోవాలి. స్క్వేర్ అప్లై చేద్దాం, ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఇక్కడ మనం ఎల్సిఎం కడితే బీసీ స్క్వేర్ అవుతుంది. ఎంచేతంటే హారంలో బీసీ స్క్వేర్ మాత్రమే ఉంది కాబట్టి అదే కాసాగా అవుతుంది, బీసీ స్క్వేర్. ఇలాంటి సందర్భంలో డైరెక్ట్గా రాసుకొచ్చింది ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. ఇందాక చెప్పినట్టుగానే కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్లా ఉంచండి. ఇందాక చెప్పుకున్నాం మనం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒక లంబకోణ త్రిభుజంలో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అని చెప్పుకున్నాం మనం.
ఒక భుజం బీసీ అనుకుందాం, బీసీ స్క్వేర్, మరొక భుజం ఏబీ స్క్వేర్, పక్కనే ప్లస్ ఉంది రాసుకోవాలి, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది కింద బీసీ స్క్వేర్ ఉంది కదా, అదే రావాలి. పైనేమో ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ రావాలి. అంటే దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉంది, ఆ ఏసీ స్క్వేర్ రాసుకోవాలి, ఏబీ స్క్వేర్ కదా తీసేయాలి మనం. ఈ ప్లస్ ఏబీ స్క్వేర్ని అవతల పంపేద్దాం, పంపేస్తే మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఇంకేం మిగిలింది, బీసీ స్క్వేర్ మిగిలింది. అదే మనకు కావాలి. కింద ఏముందో పైన అదే వస్తే ఒకటి అవుతుంది అనమాట. కాబట్టి మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ బదులుగా, అంటే ఇది బీసీ స్క్వేర్ రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీని బదులు మనం బీసీ స్క్వేర్ రాసాం బై బీసీ స్క్వేర్ ఉంది. ఈ బీసీ స్క్వేర్ ఈ బీసీ స్క్వేర్లో సరిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మనం ఏం తీసుకుని బయలుదేరాం, కొసీ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అని బయలుదేరాం. ఏమొచ్చింది, 1 వచ్చింది. దీన్ని మనం నిరూపించాం. అంటే 3 సమీకరణాలు ఉన్నాయి. ఏంటవి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, సి స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, కొసీ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 3 సూత్రాల నుంచి అనేక సూత్రాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 సమీకరణాల నుంచి అనేక సమీకరణాలు వస్తాయి. వాటిలో కొన్నింటిని చెప్పుకుందాం. మొదటిది ఏంటి, మనకి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏమంటే ఏ బదులుగా బి రాయచ్చా రాయకూడదా, బీని దృష్టిలో పెట్టుకుని చేస్తే రాయొచ్చు, సిని రాయొచ్చు, థీటా రాయొచ్చు. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఇచ్చినటువంటి ఏ ఏంటి అంటే ఆ లంబకోణ త్రిభుజంలో ఒక కోణం అనమాట. ఆ కోణాన్ని దృష్ట్యా మనం ఇక్కడ ఇలా రాసుకున్నాం. ఇది మారుతూ ఉంటుంది. ఒకసారి 30 డిగ్రీలు ఉండొచ్చు ఏ అనేది, ఒకసారి 60 డిగ్రీలు, ఒకసారి 45 డిగ్రీలు, మన ఇష్టం, ఎంతన్నా తీసుకొచ్చు కోణం. అలాగే ఇక్కడ ఏమండి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది, 1 అవుతుంది. అంతే కదా. ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 అవుతుంది. అంటే ఏది ముందున్నా దాని విలువ 1. అంతేగాని సైన్ ముందు రాస్తే దాని విలువ ఏమన్నా మళ్ళీ మారిపోద్దేమని భయపడక్కర్లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ సైన్ స్క్వేర్ ఏ అని ఉంది, ఇందులోంచి సూత్రాలు ఏ విధంగా వస్తాయి చూడండి. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 ఉంది కదా, 1 మైనస్ ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు దాటితే మైనస్ అవుతుందన్నమాట. ఆ విధంగా మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ ఏ అని ఎక్కడైనా వచ్చినప్పుడు అవసరమైతే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఎక్కడైనా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ వస్తే సైన్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఇదొక సూత్రం. ఈ రెండింటికి మనం మళ్ళీ స్క్వేర్ రూట్ అప్లై చేసాం అనుకోండి, స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది, సైన్ ఏ మిగులుతుంది ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూస్తే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయా, అవ్వవు. మధ్యలో మైనస్ అనేటువంటి బంధం ఉంది 1తో, కాబట్టి దాన్ని అలాగే ఉంచాలి. అంటే మనకి త్రికోణమితిలో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని ఎక్కడైనా కనబడితే సైన్ ఏ అని రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఒక్కొక్క సందర్భంలో సైన్ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాసుకోవాల్సి వస్తుంది, అప్పుడు అది రాసుకోవాలి. ఇవన్నీ ప్రిన్సిపల్సే. దీని నుంచి మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ అని, లేదా కాస్ స్క్వేర్ ఏ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ ఏ అని, దీని నుంచి మనం రాసేసుకోవచ్చు. అలాగే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ, ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ అది. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ పోతే సైన్ ఏ. ఇవన్నీ ప్రిన్సిపల్సే. అంటే ఈ ఒక్క సూత్రంలోంచి మనం అనేక సూత్రాలని రాసుకోవచ్చు. అదేవిధంగా దీని నుంచి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. అది కూడా ట్రై చేద్దాం. అలాగే మనం సీక్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ, సీక్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ రెండోది ఉందనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 1.
దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, సీక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఈ మైనస్ అవతలకి వస్తే ప్లస్ tan స్క్వేర్ ఏ. త్రికోణమితిలో ఎక్కడైనా సరే 1 + tan స్క్వేర్ ఏ అంటే మనం ఏమని రాసుకోవచ్చు, సీక్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా సీక్ ఏ అని ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఇంచేత ఈ రెండింటికి స్క్వేర్ అప్లై చేస్తే ఆ స్క్వేర్ రూట్ పోతుంది, ఇక్కడ మాత్రం పోదు, అది ఈ విధంగా మిగులుతుంది. అలాగే ఇందులోంచి ట్యాన్ కావాలనుకోండి మనకి, అంటే అక్కడ ఏముంది, సీక్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా. సీక్ విలువ ఎలా అయితే వచ్చిందో ట్యాన్ విలువ కూడా రావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, సీక్ స్క్వేర్ ఏ ఇక్కడ ఉంచుదాం, ఈ +1 ఈజ్ ఈక్వల్ టు ఎడమవైపు వస్తే -1 అవుతుంది, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది, మైనస్ tan స్క్వేర్ కుడిపక్క వస్తే ప్లస్ tan స్క్వేర్ అవుతుంది, tan స్క్వేర్ ఏ అంటే tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీక్ స్క్వేర్ ఏ -1 అని రాసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి సీక్ స్క్వేర్ ఏ -1 కనిపించింది అనుకుందాం, అక్కడ tan స్క్వేర్ ఏ అనేది ఉపయోగించవలసి వస్తే మనం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు అనమాట. దేని బదులు సీక్ స్క్వేర్ ఏ -1 బదులుగా tan స్క్వేర్ ఏ అని రాసేసుకోవచ్చు. అలాగే దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేసాం అనుకుందాం, సీక్ స్క్వేర్ ఏ -1 ఈజ్ ఈక్వల్ టు, దీనికి కూడా స్క్వేర్ రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ tan ఏ మిగులుతుంది. అంటే మనం సీక్ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ ఏ అని రాసుకుంటున్నట్టుగానే tan ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సీక్ స్క్వేర్ ఏ -1 అని రాసుకోవచ్చు. ఈ సూత్రాల నుంచి ఉపసూత్రాలు ఆ విధంగా పుడుతూ ఉంటాయి. ఇంకా అదేవిధంగా మనం కొసీక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. దీన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు. కొసీక్ స్క్వేర్ ఏ ఆ 1 ఎడమవైపు వస్తే -1 అవుతుంది, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఈ మైనస్ కాట్ స్క్వేర్ ఏ కుడివైపు వెళ్ళినప్పుడు అది కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇది ఒక సూత్రం. ఎప్పుడైనా మనం కాట్ స్క్వేర్ ఏ అని ఉందనుకోండి, అవసరాన్ని బట్టి కొసీక్ స్క్వేర్ ఏ -1 రాసుకోవచ్చు. కొసీక్ స్క్వేర్ ఏ -1 ఉందనుకోండి, అక్కడ మనం అవసరాన్ని బట్టి కాట్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు లెక్కల్లో. దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే, దీన్ని కూడా అప్లై చేస్తే ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఏ మిగులుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీక్ స్క్వేర్ ఏ -1 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ అని మిగులుతుంది. కాబట్టి కాట్ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీక్ స్క్వేర్ ఏ -1 అని రాసుకోవచ్చు. ఎక్కడైనా లెక్కల్లో స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీక్ స్క్వేర్ ఏ -1 ఉంటే కనుక మనం కాట్ ఏ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కాట్ ఏ రాసాం, మరి కొసీక్ రావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, కొసీక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. మనకు కొసీక్ స్క్వేర్ ఏ కావాలి. కొసీక్ స్క్వేర్ ఏ కావాలంటే ఇక్కడ 1 ఉంది, ఈ మైనస్ యువతలకు వస్తే ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే ఎక్కడన్నా మనకి 1 + కాట్ స్క్వేర్ ఏ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం కొసీక్ స్క్వేర్ ఏ అని రాసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్క్వేర్ రూట్ అప్లై చేస్తే కనుక ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి కొసీక్ ఏ మిగులుతుంది. ఆ విధంగా కొసీక్ ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + కాట్ స్క్వేర్ ఏ. మనం లెక్కలు చేసేటప్పుడు ఎక్కడైనా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + కాట్ స్క్వేర్ ఏ అని వస్తే మనం కొసీక్ ఏ అని డైరెక్ట్గా రాసేయచ్చు. ఈ 3 సూత్రాల నుంచి అనేకమైనటువంటి సూత్రాలను ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. వీటిని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.